ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. ఈవేళ మనం ఈ సీజన్ ఒకటి నడుస్తుంది కదా, 40 దినాల ప్రార్థనలని, సిలువను కూర్చిన ధ్యానాలు ఎక్కువ చేస్తున్నారు, సిలువ ధ్యానాలు. ఈ సిలువ ధ్యానాల్లో నేను మరి ఎలాగ బై మనం ఎలాగా సిలువను కూర్చిన అట్మాస్ఫియర్, ఏ కాలం యొక్క ఫ్రూట్ ఆ కాలంలో తినాలట. ఏ కాలంలో ఫ్రూటు ఆ కాలంలో తింటే అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు రేపు మామిడి పళ్ళు సీజన్ వచ్చేస్తుంది, ఇంకొక నెలలో. ఇంకా మామిడి పండు మీద ఉన్నటువంటి ఆ రకరకాల ఫ్రూట్స్ అన్నీ తినాలి. బంగిడి పెళ్ళి తినాలి, ఇదేంటి పొనాస్కాయల, ఇంకోటి ఏముంటాయి కదా, ఈ మంచి తీగా ఉండేటువంటి కాయలు ఏదంటారు, రసాలు తినాలి. ఒక్కటన్నా తినాలి కదా, ఆ రుచి. మామిడి పళ్ళు కాలం అయిపోయి తింటే చప్పగా ఉంటుంది కదా, దొరికే తర్వాత తింటే చప్పగా ఉంటుంది. పనసపళ్ళు కాలంలో పనసపళ్ళు తినాలి. నెక్స్ట్ సపోటా పళ్ళు వస్తాయి, తర్వాత సీతాఫలాలు వస్తుంటాయి. ఏ కాలంలో ఫ్రూట్ ఆ కాలంలో తింటేనే అది టేస్ట్గా ఉంటుంది, అది మనకి హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం యేసుప్రభువారు సిలువెక్కిన ఆ 2-3 వారాల్లో ఆ సిలువను కూర్చున్నటువంటి గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఇవన్నీ ధ్యానం చేస్తాం కదా. దాంట్లో ఒక ఇన్సిడెంట్, ఒక క్యారెక్టరిస్టిక్, ఒక వ్యక్తిని గురించిన ధ్యానం చేస్తే బాగుంటుందని నేను ఆశపడ్డాను. ఉన్నాయి 4 వారాలు కదా ఈ 40 దినాల్లో. ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ టు ద రోడ్ ఆఫ్ క్రాస్. గొల్గోత అనేటువంటి కొండలో యేసుప్రభువారిని సిలువేశారు. సిలువేసే మార్గానికి ఏం పేరు అంటే గొల్గోత కొండ అని పేరు దానికి. ఆ కొండని కల్వరి కొండ అని కూడా అంటారు. కల్వరి, కపాలం అంటే పుర్రె. ఆ కొండ ఎలా ఉంటుందంటే మన హెడ్ స్కల్ ఎలా ఉంటుందో కొండ ఆకారంలో ఉంటుంది, దాన్ని గొల్గోత అంటారు. స్కల్ అంటే కదా తెలుగులో డెప్ప. పుర్రె అంటే మీకు తెలియదు కాబట్టి డెప్ప. సో ఈ డిప్ప ఆకారంలో ఉంటుందంట. ఏంటి, కొండ అలా గుండ్రంగా, స్కల్ ఎలా ఉంటుంది మంది ఇలాగ బూడిగుండె ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. ఆ కొండ మీద ప్రయాణం యేసుప్రభువారు ఎక్కాలి. గొల్గోత కొండ, రాళ్ళు, రప్పలు, ముళ్ళ తొప్పలు ఉంటాయి. రోడ్డు వేయలేదు అక్కడ, కొండ కదా, రోడ్డు ఉండదు. ఆ గొల్గోత కొండ మీదకి ఎక్కించాలి యేసుప్రభువారిని. పైగా ఏం మోయాలి, సిలువ మోయాలి. 16 పౌండ్లు బరువు అన్నారు. పౌండ్లు మరి ఇంచుమించు మరి ఎన్ని కిలోలు బరువు ఉంటుందో తెలియదు. ఆ సిలువను మోస్తూ కొన్ని కిలోమీటర్లు ఆ యెరూషలేం వీధులు గుండా నడిపిస్తూ, తర్వాత ఈ సిలువేయబడినటువంటి ఎవరైతే ఉంటారో వారిని కొరడాలతో కొట్టడం, గాయపరచడం, స్టిక్స్తో గట్టిగా కొట్టడం. ఎవరు, ఈ బంట్లు ఉంటారు కదా, తినేసి బాగా బలిసిపోయినటువంటి వీళ్ళు మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నమాట. వాళ్ళు బలవంతం ఉపయోగించి పడేళ్ళని కొట్టడం. ఆ రెల్లు అంటే గేలముళ్ళు లాంటిది, దాన్ని తగిలించి కొడతారనమాట. స్కిన్లో దిగి చిర్రని చీరుకుంటూ వస్తుంది అనమాట స్కిన్. ఒక పక్కన బరువు మొయ్యాలి, ఓ ప్రక్కన దెబ్బ పడుతుంటే స్కిన్ ఊడిపోతూ ఉంటుంది. నడవకపోతే కాళ్ళ మీద కొడతారు, ఆ దెబ్బ తట్టుకోలేక స్పీడ్గా నడవాల. వెరీ డేంజరస్. సిలువ మోయడం అనేది ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుకు మాత్రమే ఆ సిలువను మోయడం సాధ్యం. ఎందుకంటే ఆయన దేవుడు. మనిషి అయితే దారిలో చచ్చిపోతాడు, 40 దెబ్బలకి చచ్చిపోతాడు, సొమసిల్లిపోయి కోమలోకి వెళ్ళిపోయి చచ్చిపోతాడు. దేవుడు కాబట్టి ఆయన తట్టుకోగలిగాడు. ఆయన అలా వెళుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. 14 స్టేషన్లు జరిగాయట. 14 స్టేజెస్ అంట, స్టేషన్స్. సిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన సిలువ వేయటం, ఆయన కింద పడడం, మళ్ళా లేవడం, మరియమ్మ గారితో మాట్లాడడం ఒక స్టేజ్, తర్వాత 4వ స్టేజ్, తర్వాత 5వ స్టేజ్ ఇంకొక ఆయనతో బరువు మోతించడం. యేసుప్రభువారు బోర్లంగా పడిపోవడం, ఇది మొయ్యలేక మళ్ళీ లేపడం, మళ్ళీ మోర మీద పెట్టి కదండి మనం పాడతాం, మోయలేక
క్రింద పడగా లేపి మరలా మోపిరి, లేపి మరలా మోపిరి. సిలువ విలువను ఎరుగుమా, వెలుగు బిడ్డవై మెలగుమా. నిరపరాధిని పట్టి ఇచ్చి నిండు సభలో నిలిపిరి, దోషమేమియు చేయకున్నను పట్టి నేరము మోపిరి, పట్టి నేరము మోపిరి. సిలువ విలువను ఎరుగుమా, వెలుగు బిడ్డవై మెలగుమా. హల్లెలూయా. ప్రియులారా, సిలువ గుండా వెళ్తుంటే పడిపోతా, కింద పడతా, బోర్లగా టప్పన పడిపోతే సిలువ 16 పౌండ్లు బరువైనటువంటి ఆ సిలువ మీద పడిపోతే మళ్ళా లేపి మళ్ళా పెట్టడం. ఎండ కాస్తుందో ప్రక్కన ఈ చెమట్లో నుంచి బ్లడ్ ఎప్పుడు వస్తుందో చురుకు చురుకు చురుకుమని పోటు వచ్చేస్తట. మనకి బ్లడ్, చెమట బ్లడ్, రక్తము బ్లడ్ కలిస్తే, రక్తమును చెమట కలిస్తే అది ఒక రకమైనటువంటి పెయిన్, బాధ వస్తుంది. బాధతో ఆయన సిలువ మోస్తున్నాడు మన ప్రభు అయిన యేసయ్య, మన పాపాల కొరకాయి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. 3 వచనాలు మాత్రమే ఉన్నాయి బైబిల్లో. ఆ ఇన్సిడెంట్ నేను ఎక్స్టెండ్ చేసి ఒక 7-8 పాయింట్లు చెప్పి ముగించేస్తాను. ఆ వెళుతున్నప్పుడు టపక్కన కింద పడిపోయింది సిలువ. అది యేసయ్య సిలువ, మన పాపాలు భారం మోపబడిన సిలువది. ఆ సిలువను మోస్తుంటుండగా కింద పడిపోయిన సిలువను యేసు ప్రభువాన్ని కొండ మీదకి తీసుకెళ్ళాలి కదా. మరి ఈలోగా ఆయన ఏమో డ్యామేజ్ అయితే మరి సిలువ శిక్ష అమలు చేయకపోతే అది చరిత్రలో మళ్ళీ రిమార్క్గా మారిపోద్ది. ఆయన కొండెక్కి వరకు, సిలువేసి వరకు బతికుండాలి. లేకపోతే మధ్యలో చచ్చిపోయాడంటే సిలువ మొయ్యలేదు, శిక్ష అమలు అవ్వలేదు అనేటువంటి ఒక వచ్చేస్తుంది. అందుకని స్పీడ్గా కొట్టుకుంటే తీసుకెళ్తున్నారు. ఈలోగా కింద పడిపోతున్న సిలువ అనేసి మార్గ మధ్యలో ఒక ఆయన కనపడ్డాడు. ఆయన పిలిచి, రాయ్ వెళ్ళరా 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 అని పిలిచి ఆ సిలువ ఆయన మీద పెట్టారు. ఎవరు మోసే సిలువ? యేసయ్య మోసే సిలువ తీసుకెళ్ళి ఒక ఆయన్ని తీసుకొచ్చి ఆయన మీద సిలువ పెట్టారు. అసలు మనం సిలువ ఎంతో ప్రాముఖ్యంగా ఎంచుకుంటాం కదా, ఆ సిలువను ముద్దాడుతాం కదా. యేసు మోసిన సిలువే. మరి అనుకోని రీతిగా ఆల్ ఆఫ్ సడన్గా ఆ కోడ వెళ్తున్నాడు ఒక ఆయన. వెళ్ళరా వెళ్ళరా అని తీసుకొచ్చి ఆ సిలువ అతని మీద పెట్టారు. సార్ 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 నేను మొయ్యలేనేమో సార్, మై కాసేపు అడిచా. యేసు ప్రభు సిలువ ఎత్తుకునే అంత ధన్యుడు ఎవరండి? యేసయ్య మోసే సిలువ, మన పాపాల మోసే సిలువ మోసేటువంటి శిష్యుడు, ఆ ధన్యుడు ఎవరండి? ఎవరైనా శిష్యుడా? యేసుప్రభు శిష్యుడా? మోసినోడు యేసుప్రభు శిష్యుడా? కాదు. బైబిల్లో చాలా పేర్లు రాయబడలేదండి. ఒక మనుషుడు అని రాసి చేశారు. పాపాత్ముడు ఒక స్త్రీ, లేకపోతే ఒక్కొక్క చోట ఆ పేర్లు ఉండవు, మనకే కనబడతాయి కొన్ని చోట్ల పేర్లు. కానీ ఈయన పేరు రాశారు బైబిల్లో. ఆయన పేరు రాశారంటే అసలు నేనేమి జీవగ్రంథంలోకి ఎక్కిందంటే అది అంత ధాన్యత. ఎవరో మనుషుడు? పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయం 32వ వచనం, 27వ అధ్యాయం 32వ వచనం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. ఆ మనుష్యుడు
వారు వెళుచున్నారు సిలువ యాత్ర గొల్గోత కొండ మీద. కపాలం అన్నాను కదా, అది పుర్రు అంటే కపాలం అండి. కపాలమని అర్థం ఇచ్చేటువంటి గొల్గోత అనబడే చోటకు వచ్చి, ప్రియులారా, గొల్గోత కొండ మీద అది తిన్నగా ఉండదు, కపాలలా ఉండదు అంటే ఎక్కడానికి. ఈయన ఎవరో చెప్తున్నాను కదా. ఇప్పుడు మనం ధ్యానించే అంశం ఏంటంటే కురేనీయుడైన సీమోన్. కురేనీయుడైన సీమోను గురించి మనం నేర్చదగిన పాఠ. కురేనీయుడైన సీమోను ఎవరు? వై, హూ, హౌ, 5 ఉంటాయి క్వశ్చనర్స్. వాట్ కదండి, ఎందుకు ఆయన మోయవలసి వచ్చింది? వాట్, ఏమిటి ఆయన గురించి ఏంటి? వై, హౌ, ఎలా మోసాడు? వేర్, ఎక్కడ మోసాడు? వెన్, ఇలాగ 5 ఉంటాయి. 5 చూసానంటే మనిషి అంటే తెలిసిపోతాడంట. 5 క్వశ్చన్లు వేసుకోవాలి నువ్వు. వాట్, వై, వేరు, వెన్, హౌ అని వేసుకుంటే మీరు ఎవరో తెలిసిపోతారట. సో ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ కురేనీయుడని సీమోన్ ఎవరైనా ఊరి పేరు రాశారు, ఆయన ఊరు కురేనీయుడట. ఈ కురేనీయుడని సీమోను నెంబర్ 1 భక్తి గల యూదుడు. ఎవరంటే ఈయన యూదుడు, భక్తి గల యూదుడు. ఎందుకు భక్తి గల యూదుడు పాస్టర్ గారు అని అంటే, కురేనీయుడు అని అంటే నార్త్ ఆఫ్రికా ఖండానికి చెందినవాడు. ఆఫ్రికా ఖండానికి, కురేనియా అనే ప్రాంతం ఆఫ్రికా ఖండంలో ఉంది. ప్రజెంట్ దాన్ని ఇప్పుడు ఏమంటారంటే లిబియా. 3 వచనాలు మాత్రమే బైబిల్లో రాశారు. ఇక్కడ ఒక వచనం, మార్కు సువార్త 15లో ఒక వచనం, లూకా సువార్త 23వ అధ్యాయంలో ఒక వచనం ఉంటాయి. దీని గురించి ఆ 3 వచనాల నుంచి నేను ఒక స్టోరీ తయారు చేసి మీకు చెప్తున్నాను, అంతే, గెస్సింగ్. నెంబర్ 1, ఈయన భక్తి గల యూదుడు అని ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు అని అంటే, ఇప్పుడు యెరూషలేముకి కురేనియాకి ఎంత దూరం అంటే 800 మైళ్ళు దూరం. 800 మైళ్ళు యెరూషలేముకి, కురేనియా అనే లిబియాకి 800 మైళ్ళు అంటే 1400 కిలోమీటర్లు. అన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడు ఈయన? యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేం ప్రక్కనే గొల్గోత కొండ. యెరూషలేంలోనే పిలాతు ఉంటాడు, అక్కడ సిలువ వేశారు. యెరూషలేంకి వచ్చాడు. 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి పండగ చేసుకోవడానికి వచ్చాడు. ఏ పండగ? శుక్రవారం. యేసుప్రభువుని సిలువ వేసింది ఏ రోజు? శుక్రవారం. ఏంటది ఆ వేళ పండగ? ఏంటి? పస్కా పండుగ. పస్కా పండుగ గుడ్ ఫ్రైడే అనే పండగ అంట. ఇప్పుడు నువ్వు పెట్టుకున్న గుడ్ ఫ్రైడే, బైబిల్ ఎక్కడన్నా గుడ్ ఫ్రైడే అని కనపడుతుంది నీకు? కనపడదు, మనం ఇట్టాం అది. పస్కా పండుగ. పస్కా పండుగ ఎందుకు చేస్తారమ్మా? పస్కా పండుగ ఎందుకు చేస్తారండి? మన బ్రదర్స్ ఎవరని చెప్తారా? పస్కా పండుగ ఎందుకు చేసుకుంటారు యూదులు? అది అసలు పండుగ అంటారా అన్నట్టు అలా చూస్తున్నారు మీరే. అసలు ఎప్పుడైనా చెప్పారు మాకు మీరు పస్కా పండుగ ఎందుకు చేస్తారో? ఏమండే అమ్మ, మా సహోదరులు అమ్మగారులు ఏమని చెప్తారా? ఏమా పస్కా పండుగ ఎందుకు చేసుకుంటారు? ఎలా చేసుకుంటారు? ఎందుకు చేసుకుంటారు అంటున్నా? పాపాల కోసమా? ఎవరు చెప్పారు పాపాల కోసమని? పాపాలు పోవాలని చేసుకుంటారు. అసలు పాపమే లేదు అక్కడ. ఎందుకు చేసుకుంటారు? పండగ ఎలాగొచ్చింది, దీపావళి ఎందుకు వచ్చిందో అది చెప్పేస్తారు మీరు. సంక్రాంతి ఎందుకు వచ్చిందో చెప్పేస్తారు. రేపు పొద్దున్న ఉగాది వస్తే అది కూడా చెప్పేస్తారు. బైబిల్లో పండగ మాత్రం చెప్పలేకపోతున్నారు. పస్కా పండుగ ఎందుకు వచ్చింది అంటున్నా? పస్కా పండుగ ఎందుకు చేస్తారంటే, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు బానిసలుగా, దాశారకం. ఆ రోజున విడుదలయ్యారు. పస్కా పండుగ ఎలాగొచ్చిందంటే, దేవుడు అన్నాడు, ఈ రాత్రి ఐగుప్తులందరినీ నాశనం చేసేస్తున్నాను. ఎవరింటికి గొర్రెపిల్ల సాయంకాలం 4 గంటలకు వధించి, ప్రతి ఇంటికి గొర్రెపిల్ల వధించి ఆ గొర్రెపిల్ల రక్తం గుమ్మాలకు రాసుకుంటారో ఆ ఇంటికి సంహార దూత రాదు. ఐగుప్తులందరి ఇళ్లలో ఎవరింట్లో గొర్రెపిల్ల రక్తం ఉండదో ఆ ఇంట్లోకి సంహార దూత వచ్చేసి జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కుమార్తె, జ్యేష్ఠ గొర్రెపిల్ల, జ్యేష్ఠ మేకపిల్ల, జ్యేష్ఠ గేది, ఆవు, ఏది ఉంటుంది మొత్తం అన్ని పోతాయని చెప్పాడు. ప్రథమ ఫలం అంతా పోద్దే. గొర్రెపిల్ల రక్తం ఉంటేనే విడుదల.
ఆ రాత్రి ఏమన్నా వినండి, ఆ రాత్రి సంహారదూత వచ్చింది. ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు కదా, ప్రతి ఇంటికి గొర్రెపిల్ల వధించేసి ఆ రక్తం అట్టుగా ఇస్సోపు అంటే మన బ్రష్, ఇస్సోపు అంటే మొక్కది, ఆ మొక్కతో గుమ్మానికి చిలకరించేసి తలుపులు వేసేసుకున్నారు వీళ్ళు. రాత్రి బయటికి రాలేదు. ఆ రాత్రి సంహారదూత గొర్రెపిల్ల రక్తం ఉందా మనోళ్లే, గొర్రెపిల్ల రక్తం ఉందా మనోళ్లే అని వెళ్ళిపోయింది దూత. ఎవరు గొర్రెపిల్ల రక్తం లేదంటే ఐగుప్తు దేశంలో ఎవరికి లేదు కనుక రాజుగారింటిగా రాజు కొడుకు మొదలుకొని బానిస నౌకరి కొడుకు వరకు అందరిళ్లలో కూడా ప్రథమ ఫలం పోయింది. అర్ధరాత్రి చెప్పాడు ఫరో రాజు, మా ఊళ్ళో ఒక్క నిమిషం ఉండొద్దు, 400 సంవత్సరాలు రేపు పొద్దున్న మీరుంటే మేము కూడా పోతాం, మీరు వెళ్ళిపోండి మీ దేశానికి, ఏం కావాలో పట్టుకుని పోండి అన్నాడు. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడుదల చేసిన రోజే పస్కా పండుగ దేవుడు చేయమన్నాడు. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడుదల చేసిన రోజే పస్కా పండుగ. ప్రతి సంవత్సరం గొర్రెపిల్ల వధించినప్పుడు మీరు ఎలాగైతే విడుదల పొందారో, రాత్రి మీ ప్రథమ ఫలం పోలేదు, రెండవది మీ జ్యేష్ఠ కుమారుడు పోలేదు, రెండవది మీకు విడుదల వచ్చేసింది, రాత్రి కూడా బయలుదేరి అవతలకు వచ్చేసారు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏటేటా ఏమండో సంవత్సరానికి కూడా మీరు ఏం చేయాలంటే పస్కా పండుగ చేయాలి. ఎలాగా? జ్ఞాపకార్థంగా. దేవుడు 400 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఐగుప్తు నుంచి అవతలు తీసుకొచ్చాడు, మాకు స్వతంత్రం వచ్చింది, మా పిల్లలను బ్రతికించాడని ఒక గొర్రె పిల్లను వధించుకుని వాళ్ళు అన్నం కూర వండుకుని పులియన్ రొట్టెలు కాల్చుకుని తినేవారు. అది పస్కా పండుగ అంటారు దాన్ని. ఇశ్రాయేలీయుల విడుదల కొరకు పస్కా పండుగ వచ్చింది. గుడ్ ఫ్రైడేకి ఎలా మారింది? సరిగ్గా పస్కా పండుగ రోజున 3:30-4 గంటలకు బలైపోతుంది, గొర్రెపిల్లను వధిస్తారు కనుక దానికి ముందుగానే యేసు ప్రభువారు లోక పాపాన్ని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాపాల కోసం ఆయన బలైపోయాడు. పస్కా పోయి గుడ్ ఫ్రైడే వచ్చింది. అర్థమైన వాళ్ళు చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా పస్కా పండుగ లేదు ఇక మనకి. ఇప్పుడు ఏం పండుగ అంటే పస్కా పండుగ కాస్త గుడ్ ఫ్రైడేగా మారిపోయి గొర్రెపిల్ల స్థానంలో ఎవరు గొర్రెపిల్లగా వచ్చారు? యేసు ప్రభువారి గొర్రెపిల్లగా వధించబడ్డారు. అలాగా విడుదలకి అప్పుడు దేవుడు చెప్పాడు, సంవత్సరానికి 3 సార్లు మగోళ్ళందరూ యెరూషలేము వెళ్ళి 3 పండుగలు చేయాలి. 1 పస్కా పండుగ, 2 పర్ణశాల పండుగ, 3 ప్రథమ ఫలాల పండుగ, కోత పండుగ అంటారు. ఈ 3 పండుగలు మీరు ఆచరించాలి, తప్పకుండా వెళ్ళాలి. యూదుడు కనుక పస్కా పండుగ చేసుకోవడానికి ఆ ప్రొద్దుట వచ్చాడు, శుక్రవారం పొద్దుట సాయంత్రం 4 గంటలకి గొర్రెపిల్లను వధించుకుని యెరూషలేము వెళ్ళి దండం పెట్టుకుని యేసయ్యను ఆరాధించు వెళ్ళిపోతాడు. వాళ్ళ ఊరు 1400 కిలోమీటర్లు వచ్చాడు. భక్తి కలిగినోడు కనుక వచ్చాడు, దేవుడు అంటే ఇష్టం కనుక వచ్చాడు, ఆరాధించుకోవడానికి వచ్చాడు. కురేనీయుడైనప్పటికీ కూడా, ఎక్కడో యెరూషలేముకి దూరంగా ఉన్నవాడు అయినప్పటికీ కూడా 1400 కిలోమీటర్లు బయలుదేరి ఆరాధనకు వచ్చాడు. అయ్యా ఎందుకు భక్తి కలిగినోడు అన్నానంటే, దీని నుంచి మొదటి పాట మనం ఏమి నేర్చుకుంటామంటే, 1400 కిలోమీటర్ల నుంచి ఆరాధనకు వచ్చాడే, చర్చికి మీకు ఎన్ని కిలోమీటర్లు సార్? మొదట మనం నేర్చుకోవాల్సిన పాఠం, చర్చికి మీకు ఎన్ని కిలోమీటర్లు? 1 కిలోమీటర్ ఉంటుందమ్మా. ఏం మాట్లాడలేదేంటి? మీరు అందరికి దగ్గర లేనా? కిలోమీటర్ కూడా ఉండదా? పోనీ 1/2 కిలోమీటర్ ఉంటుందా? ఏమండి, చర్చికి మీకు 1/2 కిలోమీటర్ దూరం ఉన్నాను నన్ను, చర్చికి మీ ఇంటికిని ఎన్ని కిలోమీటర్లు సార్? 1/2 కిలోమీటర్ ఉంటుందండి. ఎందుకు పాటర్ గారు అలాగంటారు? 1/2 కిలోమీటర్ 4 అడుగులండి. ఎన్ని అడుగులు? 4 అడుగులు అయితే మా ఇల్లు వచ్చేద్దండి అంటారా? మరి 1400 కిలోమీటర్లు బయలుదేరి అంత ఖర్చు పెట్టి నేను మందిరానికి వస్తే నీకు ఆరాధన రావడానికి నీకు ఏం జబ్బు? టయానికి రావే. ఆయనకి అంత దూరం నుంచి యేసయ్య పండగ చేసుకోవడానికి వస్తే ఏమ్మా అంటే వినపడే, కూ అంటే కూతవేత దూరం అంటారు కదా, కూతవేత దూరం, కూ అంటే వినపడిపోతే మీ ఇంటికి. ఆ కూతవేత దూరంలో ఉన్నటువంటి నువ్వు చర్చికి రావడానికి నీకు ఎందుకమ్మా అంత టైం పడుతుంది? పాటలు అయిపోయికి వచ్చేవాళ్ళు ఒకరు, కీర్తన అయిపోయికి వచ్చేవాళ్ళు ఒకరు, ముగింపు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. భక్తి గల యూదుడు ఆరాధించడానికి దేవుని కొరకు ప్రయాసపడగలుగుతున్నావా? జ్ఞానులు యేసును ఆరాధించడానికి ఎంత దూరం ప్రయాణం చేశారు? తూర్పు దేశం మొదలుకొని బెత్లెహేము వరకు యెరూషలేము ఆ మార్గం గుండా వెళ్ళడానికి ఒంటెల మీద ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశారు వాళ్ళు.
ఆరాధించడానికి నువ్వు కొంచెం ఆ రోజున కొంచెం పెందలాడే సిద్ధపడి రాగలుగుతావా? నువ్వు భక్తి కురేనీయుడైన సీమోను మీద క్రాస్ పెట్టడానికి, క్రాస్ మోయడానికి ప్రధానమైన అర్హత ఏంటంటే ఆయన భక్తి కలిగిన యూదుడు, చక్కగా ఆయన ఆరాధించుకోవడానికి వచ్చాడు. ఆయన సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈవేళ పండగ కదా, కొంచెం కొత్త బట్టలు అయితే తెచ్చుకొని ఉంటాడు. ఏమా కొత్త బట్టలు తెచ్చుకున్నాడు. సాయంత్రం గొర్రెపిల్లని వదిస్తారు, ఇంకా మామూలు ఫుడ్ అది తిందాం, ఈవేళ పండగ చర్చికి వెళ్దాం, పొద్దుటే శనివారం కదా శుక్రవారం కదా, ఈవేళ చూసుకుని రేపు విశ్రాంతి దినం చూసుకుని వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాడు ఆయన. అంటే మొదట ఆయన భక్తి కలిగిన యూదుడు. నువ్వు భక్తి కలిగిన క్రైస్తవుడివేనా? సంవత్సరానికి 3 సార్లు రమ్మన్న స్టేట్మెంట్ మీకు చాలాసార్లు చూపించాను కాబట్టి నేను చూపించట్లేదు. నిర్గమకాండంలో ఉంటుంది కదా 3 సార్లు పండగ ప్రతి సంవత్సరం, ప్రతి పురుషుడు 21వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది, అది తప్పకుండా రావాలని రాశారు. సో కనుక ఈయన భక్తి కలిగిన వాడు కనుక దూరం ఎంతైనా, నిర్గమకాండం 23వ అధ్యాయం 17వ వచనం, ఆమె ఎన్నిసార్లు? సంవత్సరానికి 3 సార్లు పురుషులందరూ ప్రభువు అయిన యెహోవా సన్నిధిని సంవత్సరానికి 3 సార్లు కనపడాలంటే కంపల్సరీ వెళ్ళు. ఎందుకంటే 1400 కిలోమీటర్ల దూరంలో వెళ్తే వారం ఎందుకు రాలేదని మీరు అడగొద్దు. వారం మళ్ళీ చర్చలు ఉంటాయి. పండగకి మాత్రం హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోవాలి. ఏ పండగకి రావాలో 16 వచనంలో రాశాడు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, టైం అయిపోతుంది కాబట్టి నేను పరుగులెత్తేస్తున్నాను. ఓకే, భక్తి కలిగిన యూదుడు కనుక దేవుని ఆరాధించుకోవడానికి, దేవుని కనపరచడానికి, ఆ పండుగ చేసుకోవడానికి దూరం ఎంతైనా, భారం ఎంతమైనా యెరూషలేముకి వచ్చాడు. నువ్వు రాగలుగుతున్నావా? నీ పని మానుకోగలుగుతున్నావా? ఎన్నో పనులు ఉన్నాయి ఆయనకి. 1400 కిలోమీటర్ల రోజులంటే బస్సు లేదు, ట్రైన్ లేదు, హెలికాప్టర్ లేదు, విమానం లేదు. గాడిద మీద కానీ, గుర్రం మీద కానీ, ఒంటి మీద కానీ రావాలి, లేదా నడిచి రావాలి, అంతే. అంత దూరం నడిచి వచ్చి యేసయ్యను ఆరాధించాడు. అయ్యా ఆసక్తి ఉందా దేవుని సన్నిధికి రావడానికి? నీ పనులన్నీ పక్కనెట్టుకుని రాగలుగుతున్నావా? సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదటిది, కురేనీయుడు సీమోను. రెండో పాయింట్ ఏంటంటే, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? లూకాసు వార్త 23వ అధ్యాయం 26 వచనం ఉంటుంది. 3 వచనాలు ఉన్నాయి కదా, 3 వచనాల నుంచే మీకు దీన్ని నేను వివరిస్తాను. 26 వచనం, లూకాసు వార్త 23వ అధ్యాయం 26 వచనం. వారు ఆయనను తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న, ఏ ఊరుడండి? పల్లెటూరుడట. మన బ్యాచ్ ఏమో మనల్ని ఏమంటారండి? పల్లెటూరు వాళ్ళలో. ఏ ఊరు మందే? మన డ్రెస్ చూసి, మన నడికొట్టు చూసి, మన భాష, మన యాస, మన పడికొట్టు, మన మాట తీరు అయ్యి అర్థమైపోయింది అప్పుడే. మన వాళ్ళు ఏ ఊరు వాళ్ళలో? పల్లెటూరు వాళ్ళు. అది మాత్రం పోదు. పల్లెటూరు. ఏ ఊరు నుంచి వచ్చినాడు? రెండవది పల్లెటూరు వాడు. అంటే దానికి కొంత అర్థం చెప్తాను మీకు. మార్కు సువార్త 15:21 కూడా చూడండి. మార్కు సువార్త 15:21. కురేనీయుడైన సీమోను అని ఒక మనుషుడు, చాలా ఏ ఊళ్ళో నుంచి వచ్చాడు చెప్పడానికి ఇద్దరు కన్ఫర్మేషన్, 3 రాశారు వాళ్ళు. ఏ ఊరు నుంచి వచ్చాడండి? పల్లెటూరు. మన బ్యాచే. కొంచెం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కనుక. నేను ఈ సంస్థకి బిషప్ అయిన తర్వాత, ఎవరండి ప్రాచీన దేవుని సంఘానికి బిషప్ అయ్యాడంటే, అధ్యక్షుడు అంటే ఎవరు? ఆడెవడా అనామకుడు అండి, ఆకు ఒక్క తెలియనాడు పల్లెటూరుడు అన్నారు నన్ను. అబ్బా, నా పల్లెటూరు సంగతి ఏంటో చూపిస్తానని చూపించా. దేవునికి స్తోత్రం. నా పల్లెటూరు ఏంటో నీకు తెలిసిపోద్ది అబ్బాయ్. ఎందుకంటే నువ్వు సిటీ వాడు కదా. సిటీలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? నాగరికుడు, సివిలైజేషన్. సిటీలో ఉన్న వాళ్ళంతా నాగరికత. సిటీలో ఉంటే ఎలా ఉంటుంది? ఫ్యాషను, జుట్లో ఫ్యాషను, డ్రెస్లో ఫ్యాషను. ఆడవాళ్ళు చక్కగా పల్లెటూరులో పైనుంచి కింద వరకు పంజాబీ డ్రెస్ చేసుకుంటారు. సిటీలోకి వెళ్ళారనుకోండి, పిక్కలు పట్టేసి కొంచెం ప్యాంటు పైకి ఎక్కిలాగా, షర్ట్ కొంచెం కనపడేలాగా వేస్తున్నారు మన వాళ్ళు. అది సిటీ మోడల్ అట. ఎంత బాగుంది చూసారు? సిటీకి పల్లెటూరుకి అది తేడా. పల్లెటూరులు ఎలా ఉంటారండి? ఒకవేళ వీళ్ళు తేడాగా వేసుకున్నారనుకో, అమ్మలక్కలు ఊరుకుని, ఏ పిల్ల ఏంటి డ్రెస్ ఏంటి, ఏం బట్టలు అయ్యి అంటారు మనల్ని. నైట్ వేసుకున్నా సరే. ఈ మధ్యలో మన పిల్లలు లాగులు వేసేస్తున్నారు. చక్కగా నిండుగా కనపడేది కాస్త మగోళ్ళు వేసుకుని ఆడవాళ్ళు వేసి తిరుగుతున్నారు. ఆడవాళ్ళు మగోళ్ళు అర్థం అవ్వట్లేదు. బాబు దేవుని నన్ను క్షమించిన ఆయన, నేను తప్పు మాట్లాడుతున్నానమ్మా. చెడ్డీలు వేసి తిరిగేసి రకాలు అయిపోయారు బాబు. అంటే సిటీ మాల్. మీరు సిటీకి వెళ్ళండి, అందరూ చెడ్డీలు వేసి తిరుగుతారు. అది మాల్లో.
మీరు ఒక్కసారి సిటీకి వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళి రాజమండ్రి వెళ్ళండి, అందరు నిక్కర్లేసి తిరుగుతున్నారు. ఇటు ఆడవాళ్ళు నిక్కర్లేసి తిరుగుతున్నారండి. అవ్వా ప్రభువా. పల్లెటూరు ఎవరండి? పల్లెటూరు వారట. పల్లెటూరులు అంటే అమాయకత్వం. పల్లెటూరులో ఏం కనపడుతుందండి? మంచి మర్యాద, పద్ధతి, పడికొట్టు, కడుపు నిండా అన్నం పెడతాం, ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లో కాస్త మర్యాద ఉంటుంది. సిటీలోకి వెళ్ళామనుకో 110 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, 600 మంది ఉంటారు అందులో, 600 కుటుంబాలు. కానీ లిఫ్ట్ ఎక్కితే ఈడెవడో ఆడెవడో తెలదు, ఈడెవడో ఆడెవడో తెలదు. ఆ ఇంట్లో ఎవడ పోయాడో తెలదు, ఈ ఇంట్లో ఎవడ పెళ్ళి అవుతుందో తెలీదు. అపార్ట్మెంట్లో 500 మంది ఉంటారు, లేదా 100 మంది ఉంటారు, ఎవడెవడికి పరిచయం ఉండదు అసలు. అది పల్లెటూరుకి సిటీకి తేడా. నేను ఏం చెప్తున్నానంటే సిటీని నేను తప్పు పట్టలేదు, కానీ పల్లెటూరు వాడు అని అంటే అమాయకత్వం. ఒకవేళ నాగరికత లేనివాడేమో, చాలా ఇన్నోసెంట్, ఇంగ్లీష్లో బాగుంటుంది అది, ఇన్నోసెంట్. పెద్ద తెలివితేటలు లేనివాడు, ఎక్కడో కురేనియా, లిబియా ప్రక్కన ఉన్నటువంటి ఆ లిబియా దగ్గర ఆఫ్రికాలో పల్లెటూరు జనము. పల్లెటూరు అంటే కాస్త మంచి నిర్మలంగా ఉంటుంది. పల్లెటూరు ఎలా ఉంటుందండి? మనం ఇక్కడ ఉన్న వాళ్ళని చాలా ధన్యులు, ఎందుకంటే స్వచ్ఛమైన గాలి, స్వేచ్ఛ గాలి వస్తుంది. అదే సిటీలోకి వెళ్ళారనుకోండి, అన్ని పొగ్గొట్టాలి గాలే. ఏ గొట్టాలు? ఓ పక్కన ఫ్యాక్టరీలు, ఓ పక్కన బళ్ళు, పొల్యూషను, అంతా పొల్యూషనే. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం పల్లెటూరు అయిన వారిని దేవుడు ఎవరిని ప్రేమించాడు? దేవుడు ఎవరిని చూశాడు? అపొస్తలుల కార్యములు 4:13 చూచినప్పుడు పేతురు యోహానులు విద్య లేని పామరులు. ఎవరంటంలో ఈయన కూడా అలాంటి పామరుడే. విద్య లేని అంటే పల్లెటూరు వాళ్ళు, జాలర్లందరూ కూడా పల్లెటూరులో నుంచి వచ్చిన యేసు ప్రభు శిష్యులు పల్లెటూరు వాళ్ళే, విద్యావేత్తలు కాదు, లేకపోతే ఏదో బడాయిళ్ళు కాదు, ఎన్నిక లేని వారు. దేవుడు కావలసింది నిర్మలమైన వారు, పనిచేసే వాళ్ళు. పల్లెటూరు వాళ్ళ మనసు నిర్మలంగా ఉంటుంది. పెద్ద ఏమి కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు ఏమి ఉండవు పల్లెటూరులో అనుకుంటున్నాను నేను. ఏమంతేనా? ఏదన్నా వస్తే కలిసిపోతారు. అవునా? మాట్లాడరేటి? మీరు ఏమైనా సిటీలోకి వచ్చేసరేటి? ఆ పక్కన ఆడకపోతే ఈ పక్కన వండుకుని తిని రకాల సిటీ వాళ్ళు. మీరంతేనా? అలాగైపోరా? ఇంకా కొంచెం మంచి మర్యాదలు, మన ఊరోడు, మన దేశం, మన లోకం, మన గ్రామం ఉన్నదండి. పల్లెటూరు జీవితం ఆ చెట్టు కింద కూర్చుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు. కొత్తపేటలో ఉన్నా కూడా సాయంత్రం వచ్చి 1 గంట కూర్చుందా అనిపిస్తుంది. కూర్చోటానికి అవకాశం లేక రాలేకపోతున్నాను. ఏ అవకాశం అని అడగండి, నాకు లేదు, అక్కడ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ పల్లెటూరు ఎవరండి?